హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ప్రముఖ గాయని మంగళీ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన అడ్వకేట్ హల్చల్ చేశారు. అయితే బాధితులను వెంట తీసుకుని వస్తేనే ఫిర్యాదు స్వీకరిస్తామని ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమయంలో అడ్వకేట్ ప్రవర్తనపై ఇన్స్పెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మద్యం సేవించారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు డ్రంక్ అండ్ టెస్ట్ చేయాలని నిర్ణయించారు. టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తానన్నారు పోలీసులు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత, వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక చివరికి పోలీసులు అడ్వకేట్కు డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహించారు. ఆ టెస్ట్లో 27 పాయింట్లు నమోదైనట్లు తెలుస్తుంది. దీంతో అడ్వకేట్ సుబ్బారావు తాను నిన్న రాత్రి మద్యం సేవించినట్లు అంగీకరించారు. ఈ ఘటనతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కాసేపు గందరగోళం నెలకొంది. తమ విధి నిర్వహణలో భాగంగా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం. స్టేషన్లోకి వచ్చే వ్యక్తులు సక్రమంగా ఉండాలని భావించి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మంగళీ కేసు నేపథ్యంలో జరిగిన ఈ పరిణామం మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక ఈ వ్యవహారంపై న్యాయవాది సుబ్బారావు స్పందించారు. మంగళీ కేసును పక్కదారి పట్టించడానికే డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహించారని వాపోయారు. పోలీస్ స్టేషన్లోకి వచ్చే వారందరికీ ఇలాగే టెస్ట్ చేస్తారా అంటూ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. టాపిక్ను డైవర్ట్ చేయడం కోసమే డ్రంక్ అండ్ టెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పంజాగుట్ట పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సరే తీయండి, ఇదంతా తీసుకుంటాం. ఓకేనా సార్? పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు, అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్. ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి సార్ ఆల్కహాల్ టెస్ట్ అనేది నేను ఏమన్నా బైక్ మీరు ఎందుకు సార్ ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించి నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగాను. నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్.